నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జనరల్ టాపిక్. చాలామంది ఇలా విదేశాల్లో ఉన్నారు. చాలామంది వాళ్ళు డిగ్రీ పట్టాలు పొంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లీడర్స్, భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది లీడర్స్ ఏ యూనివర్సిటీలో అవుతుందంటే క్రైస్తవ యూనివర్సిటీలలో ఈరోజు డిగ్రీ పట్టాలు పొందిళ్ళు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు, సీఎంల కొడుకులు, మనవరాళ్ళు, మనవన్లు, ఇలా ఉన్నటువంటి పిఎం సంబంధించినటువంటి బంధువులు అనేక మంది ఏ దేశంలో ఇలా వాళ్ళ డిగ్రీ పట్టాలు పొంది ఇలా విదేశాల్లో చదివి విదేశాల్లో వాళ్ళ విద్యాభ్యాసం కంప్లీట్ అయ్యి ఇలా సోషల్ మీడియాలో విజయవంతంగా పెడుతున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి? వాళ్ళు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి లీడర్స్. వాళ్ళు ఎప్పుడు చూసినా మత రాజకీయాలు వేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ కొడుకులు మాత్రము ప్రపంచ దేశాలకు వెళ్ళి డిగ్రీ పట్టాలు పొంది వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండి ఫోటోలో పోజులిస్తున్నారు. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచపు నికృష్టపు దొంగలు, లంగలు అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ అని, సనాతన ధర్మం అని, లేకపోతే ఇంకో ధర్మం అని, ఇంకోటి మీద విషం కక్కాలని, ఇంకోటి మతం గొప్పదని, ఇవాళ ఉన్నటువంటి జేమ్స్ బాండ్ లాంటి వ్యక్తిని నోట్లో ఉచ్చబోసి లేకపోతే అంటే ఆయన కొట్టేసి చంపేసేటువంటి ప్రయత్నము, ఇవన్నీ ఎవడు చెప్పిల్లో? వాళ్ళ బీజేపీల పిల్లలు ప్రపంచ దేశాలకు వెళ్ళి క్రైస్తవ యూనివర్సిటీలలో చదువుకొని వాళ్ళు పట్టాలు పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ నా కొడుకులు, దొంగ నా వెధవలు మాత్రము ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. నేను ఎందుకంటున్నంటే ఇప్పటికి కూడా అబీజ్గా మాట్లాడేటువంటి నకిలీ నా కొడుకులు ఉన్నారు. నేను అందరూ అనట్లేదు, ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళ మాత్రం బాజప్తుగా అంటాను. ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియా డిస్టెన్స్ వాళ్ళు డిగ్రీ పట్టాలు పొంది ప్రపంచ దేశాల్లో క్రైస్తవ యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళంతా బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుల పిల్లలు. మరి మనకు సిగ్గు శరం ఉండాలి కదా. ఇక్కడనో కత్తులు కటోరలు పట్టుకొని, ఇక్కడనో బీజేపీ జెండాలు మోసుకుంటూ, ఇక్కడనో బజరంగ దళ మోసాలు మోసుకుంటూ ఒక ఎస్సీవన్ని ప్రేమించారు. వాడు హిందూ అయినా కూడా వాడిని ప్రేమించారు. వాడు ఎస్సీ, వాడు హిందూ అయినప్పటికీ కూడా, వాడు సనాతన ధర్మంలో బతుకుతున్నప్పటికీ కూడా వాడిని ప్రేమించారు. హిందువును ప్రేమించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ అక్కడ కులం కావాలి. వాడు హిందూ కులంలో వాడు అంటరాని వాడు, హిందూ కులంలో వాడు అంటరాని వాడు. కానీ హిందువులందరూ సమానమే. ఆ ధర్మం గొప్పది. సిగ్గు శరాలు ఉండాలి యూజ్లెస్ ఫెలోస్ మీ అందరికీ. కొద్దిగా అన్నం తింటున్నావా, లేకపోతే గడ్డి తింటున్నావా, ఇంకేమైనా తింటున్నామా, మన అయ్యవలకే పుట్టినామా అని గుర్తుండాలి. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు, అవమానం చేస్తా అంటారు, అవహేళన చేస్తా అంటారు. ఎందుకోసం మనం వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎవడి మతం బాగుపడుతుంది, ఎవడు బాగుపడుతున్నాడు, మన వల్ల ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలో మన కుటుంబాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనల్ని ఎందుకు ఇంత భయంకరంగా చేస్తున్నారు, ఇలా మన మతం గురించి చెప్పేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా బతున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు బతకాలనుకుంటే సనాతన ధర్మాన్ని వాళ్ళు మొత్తం మీ చేసుకుంటారు కదా. వాడు చెప్పే ప్రసంగాలకు మీరు గుడ్డలు నింపేసుకొని అమాయకులైనటువంటి క్రైస్తవుల మీద, అమాయకులైనటువంటి ఎస్సీల మీద, అమాయకులైనటువంటి బీసీల మీద వాళ్ళు ఇష్టానుసారంగా దాడులు చేసి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడి మత విద్వేషాలు, కులవి రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ ఇష్టానుసారం చేస్తున్నారు. ఎవర్రా మీకు చెప్పింది? ఏ కులం చెప్పిందిరా, ఏ మతం చెప్పిందిరా, ఏ సందర్భం చెప్పిందిరా? మీ అందరికీ నిదర్శనం భారత రాజ్యాంగం. ఇవాళ ఉన్నటువంటి చట్టాలు, ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా మీరు కేసులు అవుతున్నాయి, మీరు జైలుకు పోతారు. ఇవాళ ఒక్కొక్కడు బెయిల్ అప్లై చేసుకుంటున్నారు. ఎందుకన్నీ చేసుకుంటున్నారు? సిగ్గు శరాలు లేవా అనేటప్పుడు కొద్దిగా ఉండదా? మనం ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అర్థం కాదా? ఇష్టానుసారంగా తిడితే వాళ్ళు పడతారనుకున్నారా? ఇష్టానుసారంగా ఎస్సీలను ఇష్టానుసారంగా తిడుతూనే మాలలు, మాదిగలు అని వీళ్ళు భయంకరులు, వీళ్ళు వ్యభిచారులు అంటారు. ఒక్కొక్కరు కొంతనైనా ఎంత బాధ అనిపిస్తుంది అంత. మాకు కూడా ఆత్మగౌరవం ఉంది, మేము కూడా బూతులు మాట్లాడతాం. మేము బూతులు మాట్లాడితే డిక్షనరీలో ఎక్కడ కూడా ఉండయిగా, డిక్షనరీలో దొరికాయి మీరు మాట్లాడేటువంటి మాటలు. అరే నోటికి వచ్చినట్టు కామెంట్లు వేస్తూ అంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అంటారు. చాలా బాధ. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ పిల్లలు, బలంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా వాళ్ళు చదివేది వాళ్ళ పిల్లల్ని చదివించే క్రైస్తవ యూనివర్సిటీలో చదివిస్తారు. క్రైస్తవ యూనివర్సిటీలో వాళ్ళు పట్టాలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా, ఈ మత కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటా ఇవాళ ఉన్నటువంటి ఇష్టానుసారంగా చేస్తారు. ఏ ధర్మం చెప్పిందిరా మీకు? ఏ ధర్మ ప్రకారం చెప్పింది మీకు?
ఎవడు చెప్పిండు మీకు? ఏ ధర్మంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది? దయచేసి చెప్తున్నాను, ఎవరికి మనం భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడిన మీ అందరికీ అండగా జేబీ ఉంటుంది. ఎవ్వడు కూడా మిమ్మల్ని కించపరిచినా అవమానపరిచినా మీ గురించి అభిజ్గా మాట్లాడినా రాజ్యాంగం అందరినీ గమనిస్తుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు అందరికీ వర్తిస్తాయి. ఇలా ఎవడో మాట్లాడితే మనం పడవలసిన అవసరం లేదు. అన్యాయంగా మన మీద ఎవడైనా మాట్లాడితే మనం తిరిగి వాళ్ళ మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉన్నది. మనం లీగల్గా వెళ్ళేటువంటి సందర్భం ఉంటాయి. కొన్ని సందర్భంలో మనం లీగల్గా వెళ్తే మన న్యాయం జరగని సందర్భంలో మనం ఏం చేయాలి? అది చేయాలి, మనం నిలబడాలి. నేను క్రైస్తవ సమాజానికి, దళిత సమాజానికి ఒకటే చెప్తున్నాను, క్రైస్తవులారా ఏకంగా అండి, దళితులారా ఏకంగా అండి. మన మీద దాడులు చేస్తే, మన మీద భయంకర ఇబ్బందులకు గురి చేస్తే ఎవడైనా పర్లేదు. వాడు అయ్యవకే పుట్టిండు, మనం అయ్యవలకే పుట్టినాం. వాడేం పైన ఊడిపడలేదు, మనకేం 100 కొమ్ములు లేకపోతే అంటే మనకి ఇంకా ఏది లేదు. వానికి ఎట్లున్నాయి మనకన్నా అవే ఉన్నాయి. ఎవరిని మనల్ని తక్కువ చూసేవాడు ఎవడైనా పర్లేదు. ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ సంతంధమైనా, ఏ క్రైస్తవుడైనా, ఎవడైనా కూడా మనుషులా చూడనటువంటి ఏ మతమైనా, ఏ కులపోడైనా వాని తోలు తీసి ఆరబెట్టండి. ఎవడైనా పర్లేదు. తిరగబడితే పోయేది ఏం లేదు. యుద్ధం చేయాలనిపిస్తే యుద్ధం చేయాలి. అవమానం పడుకుంటే కాదు, గర్వంగా చేయాలి. ఎవడో అంటే కోనికిస్క గొట్టంగాళ్ళు మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉన్నా అంటే కష్టం. సందర్భం వస్తే ప్రశ్నించండి, సందర్భం వస్తే నిలబడండి. పోరాడితే పోయేది ఏం లేదు, ప్రాణం తప్ప. పోతే ప్రాణం పోతుంది, అంతకని ఇంకేముంటుంది. ఒకవేళ వాడు చంపాలన్నా, మనం చేయాలన్నా ప్రాణమే కదా, ప్రాణం కోసమే కదా మనం బతికేది. అదే ప్రాణం వద్దనుకుంటే ఎవడైనా ఏమన్నా అవుతాడు.